ఒక్కొక్క బస్తాకి 75 కిలోలకి 4-5 కిలోలు తేమ ఉంది, తొక్క ఉంది, తోలు ఉంది. మీ కమిషన్ల కకృతి కోసం 200 కోట్లు చేతులు మారాయి జగన్మోహన్ రెడ్డి గారు. అవి నీ దాకా వచ్చాయా? మంత్రి సమాధానం చెప్పాలి, ముఖ్యమంత్రి గారు సమాధానం చెప్పాలి. ఇవాళ ఈ ధాన్యపు రైతు ఈ దోపిడీకి ఎవరైతే దళారులకి 900-1000 రూపాయలు మీరు ధాన్యపు రైతుని దోచేస్తా ఉన్నారో, దళారులకు మీరు అప్పచెప్పారో, దానికి ప్రధానమైన కారణం 200 కోట్లు చేతులు మారాయి. ముఖ్యమంత్రి గారు 200 కోట్లకు సమాధానం చెప్తారా? మంత్రిని పక్కన పెడతారా? లేదు 24 గంటల్లో మీరు చేసిన పాపానికి 1955 కోట్లు డబ్బు కడతారా? సమాధానం చెప్పండి. ఎందుకంటే ముఖ్యమంత్రి దగ్గర నుంచే సమాధానం రావాలి. ఇది ఆషామాషి వ్యవహారం కాదు. 200 కోట్లు చేతులు మారాయి అడ్వాన్స్గా. ఇది 1000 కోట్ల కుంభకోణం. ఇవాళ 1000 కోట్ల కుంభకోణంతో రైతుని దోచుకోవడానికి బస్తా 75 కిలోల బస్తాని 900 రూపాయలు 1000 రూపాయలకి దోపిడీ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు నేను చెప్తా ఉన్న జిల్లాలన్నీ కూడా దోపిడీకి గురవుతూ ఉంటే జిల్లా మంత్రులు ఏం చేస్తున్నారు? మీకు బాధ్యత లేదా? ఇవాళ ఉత్తరాంధ్రలో శ్రీకాకుళంలో 520 కోట్లు